సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్ల బాట పట్టే వాహనాలతో హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే కిటకిటలాడుతోంది. పంతంగి టోల్ ప్లాజా వద్ద స్లోగా వెళ్తున్నాయి వాహనాలు. రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్లు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు పోలీసులు. పంతంగి టోల్ ప్లాజా నుంచి మరింత సమాచారం రాంప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ నుంచి ఇటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్రాంతి పండుగ కోసం వెళ్తున్నటువంటి ప్రజలతో అయితే హైదరాబాద్లోని బస్టాండ్లన్నీ ఒకవైపు రద్దీ కొనసాగుతున్న సందర్భంలో ఇటు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్ళేటువంటి వాహనాలతో అయితే ఇటు టోల్ గేట్ల వద్ద కూడా సందడి నెలకొందని చెప్పవచ్చు. మనం ప్రస్తుతం హైదరాబాద్ ఎల్బీ నగర్ దాటిన తర్వాత శివార్లో ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే ఉన్నాం. ఒకసారి చూడవచ్చు, పంతంగి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాలు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా అయితే పోలీసులు పకడ్బందీ చర్యలు చేపట్టారని చెప్పవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం హైదరాబాద్ సిటీతో పాటు సిటీ అవుట్స్కట్స్లో నుంచి కూడా ఇటు వేలాదిగా వాహనాలు తరలి వస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ జాములు లేకుండా మనం చూస్తున్నాం. ఫర్ మినిట్ కొన్ని వెహికల్స్ వస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా రద్దీ లేకుండా, ఎక్కడ కూడా టోల్ ప్లాజాలలో వాహనాలు స్టాగ్నేట్ అవ్వకుండా, ఇటు ప్రజలు ఇబ్బందులు పడకుండా అయితే పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. మనం చూస్తున్నాం వాహనాలు అన్నీ కూడా వస్తూ ఇక్కడ ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ లేకుండానే ఇటు పాస్ అవుతున్నటువంటి యొక్క సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే ఇటు పండుగకు వెళ్ళేటువంటి వాహనాలు ముఖ్యంగా ఇటు ఆర్టీసీ బస్సులు, అదేవిధంగా భారీ వాహనాలతో పాటు అదేవిధంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులతో పాటు ఇటు సొంత వాహనాలలో కూడా సొంతూర్లకు బయలుదేరినటువంటి ప్రజలకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా అడుగడుగునా కూడా పోలీసులు పకడ్బందీ భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఇటు లా అండ్ ఆర్డర్తో పాటు ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఇటు చర్యలు తీసుకున్న క్రమంలో ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు తీసుకున్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా, ఇటు భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజా వద్ద అయితే ఇక్కడ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించడానికి పోలీసులు ప్రత్యేకంగా క్యాంప్స్ను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇటు వాహనాల రద్దీని పర్యవేక్షిస్తూ ఉన్నారు. మనం ఇప్పటికే చూడవచ్చు, దీనికి సంబంధించి యాదాద్రి భువనగిరికి సంబంధించినటువంటి ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ కూడా ఇక్కడికే అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇటు మూడు జిల్లాలు, ఇటు యాదాద్రి భువనగిరితో పాటు అదేవిధంగా నల్గొండ, ఇటు హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి రాచకొండ, మల్కాజ్గిరి కమిషనరేట్కు సంబంధించినటువంటి పోలీసులు ఎప్పటికప్పుడు సమన్వయంతో అయితే వస్తున్నటువంటి వాహనాలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు చేపడతా ఉన్నారు. ప్రత్యేకంగా డ్రోన్స్ను కూడా ఉపయోగించి అయితే ట్రాఫిక్ సంబంధించినటువంటి రద్దీని కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించే విధంగా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. ఇటు టోల్ ప్లాజా వద్ద ప్రత్యేకంగా ఇటు హెల్త్కి సంబంధించి ప్రత్యేక అంబులెన్స్ను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ప్రతిరోజు ఉన్నటువంటి అంచనాకు మించి కూడా వాహనాలు అయితే టోల్ ప్లాజా వద్దకు చేరుకుంటూ ఉన్నాయి. అంతేకాకుండా మొత్తం మనం చూడవచ్చు, టోల్ ప్లాజా మొత్తం గమనిస్తే 16 ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. సో మనం చూస్తే ఇటు హైదరాబాద్కు వచ్చేటువంటివి, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి వాటికి సంబంధించి అయితే ప్రత్యేకంగా మనం చూస్తే 8 మార్గాల్లో విజయవాడ వైపు అనుమతిస్తున్నారు. అంతేకాకుండా రద్దీ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మరొక 2 ఎంట్రీలను కూడా ఓపెన్ చేసి ఇటు 10 ఎంట్రీల ద్వారా అయితే ఇటు విజయవాడ వైపు వెళ్ళేటువంటి వాహనాలకు అనుమతించేందుకైతే ఇక్కడ టోల్ ప్లాజా సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఎక్కడైనా వాహనాలు బ్రేక్ డౌన్ అయినా లేదంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్లో భాగంగా అయితే ఎప్పటికెప్పటికీ ట్రాఫిక్ సంబంధించినటువంటి పెట్రోలింగ్ వెహికల్స్ కూడా ఈ ప్రాంతం మొత్తం తిరుగుతూనే ఉన్నాయి. ప్రతి 10 కిలోమీటర్ల పరిధిలో అయితే ప్రతి 10 కిలోమీటర్ల పరిధిలో ఒక వాహనం పెట్రోలింగ్ చేస్తూ ఎప్పటికప్పుడు తిరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఇటు వాళ్ళు వెళ్ళాల్సినటువంటి గమ్యస్థానాలకు వెళ్ళేందుకు ఎక్కడ కూడా ఇబ్బందులు పడకుండా ఇటు స్పీడ్ మేనేజ్మెంట్ కానీ, అంతేకాకుండా ఎక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పడకుండా అయితే అధికారులు దారి పొడవునా మనం చూడవచ్చు ప్రతి ప్రాంతంలో కూడా ప్రత్యేక క్యాంప్స్ ఏర్పాటు చేసి వాహనాల రద్దీని ఎప్పటికప్పుడు ఎస్టిమేట్ చేస్తూనే వెళ్ళేటువంటి వాహనాలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి అయితే మనం చూడవచ్చు. మనం ప్రస్తుతం ఇక్కడ కొంతమంది ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్తారా, ఇంతకుముందు ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉండేది కదా టోల్ ప్లాజాలో, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు తగ్గిందండి, బెటర్ ఉంది, అంత బాగానే ఉంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు మీరు పండగకి? సూర్యాపేట డిస్టిక్ అండి. అంతా ఓకే అండి, ఇప్పుడైతే అంత బాగానే ఉంది. సో ఇది మొత్తంగా చూస్తే ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా ప్రజలందరికీ కావాల్సిన విధంగా అయితే ఏర్పాట్లు చేయడంతో పాటు ట్రాఫిక్ ముఖ్యంగా మనం చూస్తే టోల్ ప్లాజాల వద్ద ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా అయితే ఇటు పోలీసులు చేస్తున్నటువంటి చర్యల పట్ల ప్రజలు కూడా కొంత ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. పండుగలకు వాళ్ళ సొంతూళ్ళకు వెళ్ళేందుకు చాలా సంతోషంగా ఇటు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే టోల్ ప్లాజాల వద్ద కొనసాగుతుంది. ముఖ్యంగా మనం చూస్తే మనం ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పంతంగి టోల్ ప్లాజాతో పాటు అదేవిధంగా ఇటు వరంగల్ వైపు వెళ్ళేటువంటి యొక్క యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి మరొక టోల్ ప్లాజా, మన గట్కేసర్ వద్ద ఉన్నటువంటి
టోల్ ప్లాజాను కూడా మనం చూడవచ్చు. అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఎక్కడ కూడా వాహనాలకు ఇబ్బందులు లేకుండా అయితే సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్తో ముందుకు వెళ్తూ ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బందులు లేకుండా అయితే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. ఎందుకంటే పాఠశాల విద్యార్థులకు సెలవులు ప్రకటించడంతో తల్లిదండ్రులు సొంత వాహనాలలో కూడా వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకైతే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఎక్కడ కూడా ప్రజలకు రోడ్డు పొడవునా భద్రత కల్పించడంతో పాటు ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు లేకుండా అయితే పోలీసులు చేపడుతున్నటువంటి చర్యల్లో భాగంగా టోల్ ప్లాజాల వద్ద ప్రస్తుతం అయితే రద్దీ లేకుండాను సాధారణ రద్దీని కూడా నియంత్రించేందుకు అడుగడుగునా కూడా పోలీసులు ప్రత్యేకమైనటువంటి క్యాంపులను ఏర్పాటు చేసి ఇటు వాహనాలను ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితి. అంచనాలకు మించి కూడా వాహనాలు వచ్చినప్పటికీ కూడా తీసుకోవాల్సినటువంటి చర్యలపై ప్రత్యేకంగా ఏర్పాట్లన్నింటినీ కూడా ఇటు వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి ఎస్పీల నేతృత్వంలో ప్రత్యేక సమావేశాలను కూడా ఏర్పాటు చేసి ప్రజల భద్రతకు సంబంధించి అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ సంబంధించినటువంటి చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద కొనసాగుతుంది. కెమెరామెన్ శ్రీనివాస్ రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్నారు నగరవాసులు. దీంతో సిటీ ఖాళీ అవుతోంది. ఏపీ వెళ్లే మార్గాలన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ముఖ్యంగా మియాపూర్, కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ నుంచి జనం ఆంధ్రప్రదేశ్కు వెళ్తున్నారు. కూకట్పల్లిలో రద్దీపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నగరం నుండి తమ సొంత గ్రామాలకి పబ్లిక్ బయలుదేరుతున్నారు. ఇక రేపు సండే సెలవు దినం కావడంతో ఈరోజే ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. ఇక కేబీహెచ్పీలో మొదటగా ప్రారంభమవుతాయి. అక్కడ స్టేజ్ ఏదంటే స్టార్టింగ్ పాయింట్ అక్కడ నుంచి కాబట్టి సో కేబీహెచ్పీ నుంచి మియాపూర్, తర్వాత మూసాపేట్, ఎర్రగడ్డ, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్. సో ప్రజెంట్ నేను ఎస్ఆర్ నగర్ వద్ద ఉన్నాను. ఇక్కడ ఎక్కువగా సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సెటిలర్స్తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఇటు ఖమ్మం, కోదాడ, నల్గొండ, సూర్యాపేట ఈ జిల్లాల నుంచి ఎక్కువగా ఇక్కడ నుండి సంక్రాంతి పండుగకి బయలుదేరి వెళ్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతో పాటు ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా ఎక్కువగా ఇక్కడ నుండి బయలుదేరుతున్నాయి. దాదాపు ఈరోజు రాత్రి మొత్తం కూడా ఇదే రద్దీతో కూడినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే విజయవాడ రహదారి పైన కూడా ట్రాఫిక్ జామ్తో మూమెంట్ కూడా బంపర్ టు బంపర్ కొనసాగుతున్నది. ఇక్కడ పూర్తిగా కూడా స్టూడెంట్స్తో పాటు యువకులు, తర్వాత కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ జిల్లాలకి తరలి వెళ్తున్నారు. ఇక్కడ తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ బస్ షెల్టర్లో ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇక్కడ సౌండ్ సిస్టమ్ ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. బస్సులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా తెలియజేస్తున్నారు. దీంతోపాటు అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇటు ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించి కానీ అటు ఈ ఆర్టీసీకి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. సో ప్రజెంట్ చూడవచ్చు ఇది విశాఖపట్నం వెళ్ళేటువంటి లహరి బస్సు. ఇది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా అధికారులు ఉండి అటు ట్రాఫిక్ పోలీసులు, లాండ్ ఆర్డర్తో పాటు ఆర్టీసీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. అయితే కొంతమంది ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్? విశాఖపట్నం. ఏ టైం బుక్ చేసుకున్నారు? మా ఫ్రెండ్ చేసిండు, వస్తున్నా తను. ఏ టైం? ఇంకా 2 hours ఉన్నట్టుంది. ఇప్పటికే విజయవాడ అయిపోయిన చాలా ట్రాఫిక్ జామ్ ఉంది. ఎక్స్పెక్ట్ ఏ టైం వరకు రీచ్ అవుతారు? ఒక 3 hours డిలే ఉంటుంది అనుకుంటాం మేమైతే. చూడవచ్చు చాలా మంది కూడా ప్రయాణం చేస్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఒంగోలు, కందుకూరు. బస్ బుక్ చేసుకున్నారా? బుక్ చేసుకున్నాం. ఎట్లా ఉంటాయి, ఏ కార్యక్రమాలు ఉంటాయి సంక్రాంతికి మీ దగ్గర? ఒక పందెం కోళ్ళు, కోడి పందాలు, ఎద్దుల పందాలు, ముగ్గుల పోటీలు అవి బాగా చేస్తారు. పిండి వంటలు. మీ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు? హాస్టల్లో ఉంటారా? హాస్టల్లో ఉంటారు. ఎట్లా, ఏ టైంకి బస్ చెప్పారా? టైంకి వస్తుందా? టైంకి రాలేదు, చాలా లేట్ అవుతుంది. మాకు ½ అవర్, ఇప్పుడే ½ అవర్ లేట్ అయింది. ఎక్కడికి వెళ్తున్నారు? ధర్మవరం. సంక్రాంతి ఫెస్టివల్ బాగా జరుగుతుంది, అందుకోసమే వెళ్తున్నాము. ప్రతి సంవత్సరం వెళ్తాం. బస్సు 1 hour డిలే ఉంది, వస్తుందన్నారు. ట్రాఫిక్ జామ్ ఎక్కువ ఉందన్నారు, అందుకోసం వెయిట్ చేస్తున్నాం. హోమ్ టౌన్లో ఎక్కువగా సొంత ఊర్లో ఈ పండుగ జరుపుకోవాలని ఉంటుంది కాబట్టి అందరూ కూడా వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే రేపు ఆదివారం కావడంతో ఇంకా రష్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ఎక్కువగా బస్ బుక్ చేసుకున్న వాళ్ళకి కొంత బుక్ కాని వారు కూడా ఉంటారు కాబట్టి సో వారందరూ కూడా రేపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. రేపు సెలవు తీయడం కావడంతో, సండే కావడంతోనే ఎక్కువగా ఈరోజే బయలుదేరుతుంటారు. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? గోల్కొండలో. ఎట్లా బస్ బుక్ చేసుకున్నారా? బుక్ అయింది. డిలే అవుతుంది. 8 o'clock రావాల్సిన ట్రైన్ బస్సు, దాని గురించే వెయిటింగ్. చూడవచ్చు చాలా బస్సులు కూడా ఇటు ఆర్టీసీకి సంబంధించి కానీ ప్రైవేట్కి సంబంధించినటువంటి బస్సులు కూడా కొంత డిలే ఉన్నాయి. రావాల్సిన దానికంటే 1 hour లేట్ వస్తున్నాయి అని కూడా చెప్తున్నారు. ఇక
ఈ బస్సులకు సంబంధించి కూడా పూర్తిగా ఇక్కడికి రావడంతో రద్దీ నెలకొంది. ఎస్ఆర్ నగర్, అమీర్పేట ఏరియాలో మాత్రం ఫుల్ రష్తో కూడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనకి ఎప్పటికప్పుడు బస్సులకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా ఇక్కడ ఇస్తున్నారు. సో ఇటు స్టూడెంట్స్తో పాటు ఫ్యామిలీస్ మెంబర్స్ కూడా వెళ్తున్నారు. ఇక్కడ పూర్తిగా కూడా ఇంకా ఎక్కడికి వెళ్తున్నారు బ్రదర్? ఎక్కడికి వెళ్తున్నారు? అమలాపురం ఎట్లా ఏ టైం బుక్ చేసుకున్నారు? ఏపీసీ టీఎస్ఆర్టీసీ ప్రతి సంవత్సరం వెళ్తుంటారా? 10 సంవత్సరాలు ఎట్లా ఏమేమి కార్యక్రమాలు చేస్తుంటారు? కోడి పందాలు అవి ఉంటాయి. ప్రభల బాగా జరుగుతుంది. చూడొచ్చు పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారే ఎక్కువగా ఇక్కడ ఇటు ఈ వైపు ఉంటారు కాబట్టి, ఎందుకంటే ఎక్కువగా అటు కూలీలకు సంబంధించి కానీ ఇటు షాప్స్ సంబంధించి కానీ ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కువగా ఆంధ్ర సెటిలర్సే ఉంటారు కాబట్టి ఎక్కువగా ప్రయాణాలు చేస్తుంటుంటారు. సో ఎట్లాంటి ప్రయాణికులకి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ అధికారులు కూడా అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేశారు. సో పూర్తిగా కూడా ఇక్కడ వచ్చినటువంటి వారికి కూడా ఇంకా ఎందుకంటే రాత్రి సమయం పెరగడంతో ఇంకా పబ్లిక్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో వచ్చిన వారికి మాత్రం ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేసుకుంటున్నారు. మరికొంతమంది ఉన్నారు. ఎక్కడికి వెళ్తున్నారు? హిందూపూర్. బుక్ చేసుకున్నారా బస్? అవునండి. ఏ టైంలో డిలే 10 మినిట్స్ డిలే అవుతుంది. నగరంలోని చాలా ఏరియాలో కూడా పూర్తిగా బస్ స్టాప్లు అన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వంతో పాటు అంటే ఆర్టీసీతో పాటు ప్రైవేట్ ట్రావెల్స్ కూడా పూర్తిగా కూడా బుక్ అయిపోయినటువంటి అన్ని బస్సులను కూడా బుక్ చేసుకున్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి మాత్రం ఇటు ఏదైతే 4 వీలర్కి సంబంధించి వివిధ కార్లు కానీ తర్వాత తమ సొంత వెహికల్లతో కూడా ఇప్పటికే నగరం నుంచి సొంత గ్రామానికి అయితే బాట పట్టారు. దీంతో చాలా ఏరియాలో కూడా పూర్తిగా ఇప్పుడు పబ్లిక్తో బస్ స్టాప్లన్నీ కిటకిటలాడుతున్నాయి. మరొక 2 రోజుల్లో మాత్రం హైదరాబాద్లో దాదాపు కొన్ని ఏరియాలు మొత్తం కూడా ఖాళీగా రోడ్లు అయితే దర్శనమిచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై చిట్యాల దగ్గర వాహనాల రద్దీని పరిశీలించారు నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్, డీఎస్పీ శివరాంరెడ్డి. ఇక సంక్రాంతి సందర్భంగా ఆంధ్ర వైపు వెళ్లే వాహనాల రద్దీని క్రమబద్ధీకరించడానికి చేపడుతున్న చర్యలపైన కూడా ఆరా తీశారు. పోలీస్ సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. డ్రోన్తో ట్రాఫిక్ సరళిని స్వయంగా పరిశీలించి ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్నామని అంటున్న ఎస్పీ శరత్ చంద్ర పవార్తో శేఖర్ ఫేస్ టు ఫేస్. సంక్రాంతి పండుగ సందర్భంగా నేషనల్ హైవేలంతా కూడా రద్దీగా మారుతున్నాయి. తెల్లవారుజాము నుండి పెద్ద ఎత్తున వాహనాలన్నీ కూడా హైదరాబాద్ నుండి విజయవాడ వైపు వెళ్తుంటే భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఎప్పటికప్పుడు పోలీసులు ట్రాఫిక్ని క్లియర్ చేసే పనిలో పడ్డారు. ఇక నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ ఎట్లా పనిచేస్తుంది, మనతో పాటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారు ఉన్నారు. సార్ మాట్లాడదాం. సార్ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంది. సో ఎట్లా క్లియర్ చేస్తున్నారు, ఎన్ని వాహనాలను అంచనా చేస్తున్నారు? అంటే మనకి నిన్న రాత్రి నుంచి ట్రాఫిక్ అనేది స్టార్ట్ అయింది. నిన్న రాత్రి మళ్ళీ ఇవాళ మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా ఉండి ఇప్పుడు కొంచెం తగ్గింది. పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మనం సుమారు ఒక 400 మెంబర్స్ వరకు డిప్లాయ్ చేసినాము ఎంటైర్ రూట్కి. ఆల్ హైవే పోలీస్ స్టేషన్స్, ట్రాఫిక్ కాంపోనెంట్, ఏఆర్ కాంపోనెంట్, అదేవిధంగా హెడ్ క్వార్టర్స్ నుంచి టీజీఎస్పీ ఇవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఇదంతా అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారి పర్యవేక్షణలో ఎప్పటికప్పుడు మనం ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నాం. మనకి మేజర్గా ఉన్న చోక్ పాయింట్స్ ఆర్ 2. వన్ ఇస్ చిన్న కాపర్తి, పెద్ద కాపర్తి అండ్ చిట్యాల్. ఈ చోక్ పాయింట్స్కి సంబంధించి కూడా మనం ట్రాఫిక్ డైవర్షన్స్ సిచ్యువేషన్ని బట్టి ప్లాన్ వేసుకోవడం జరుగుతుంది. మధ్యాహ్నం కూడా ట్రాఫిక్ బాగా వచ్చినప్పుడు మనం అవతల దిక్కు మనం ఆపేసి ఇక్కడ నుంచి పంపించడం జరిగింది. జనరల్గా 40,000 నుంచి 50,000 వాహనాలు వస్తాయి, కానీ ఈ సంక్రాంతికి సంబంధించి డైలీ 1,00,000 వాహనాలు పోతూ ఉంటాయి. సో కొన్ని వాహనాలకు హోల్డింగ్ పాయింట్స్ కూడా అవసరం. ఎట్లా అంటే ఎక్కడెక్కడ నిబంధనలు పెట్టారు, హోల్డింగ్స్ ఎక్కడ చేస్తున్నారు? అంటే ఎవ్రీ మండల్కి సంబంధించి మనం ఒక హోల్డింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసినాము. ఇవన్నీ కూడా హెవీ వెహికల్స్, ఒకవేళ ట్రాఫిక్ సమస్య ఎక్కువ ఉంటే మాత్రం హెవీ వెహికల్స్ని అక్కడ మనం షిఫ్ట్ చేయడం జరుగుతుంది. మిగతావన్నీ కూడా కలెక్టర్ తరపు నుంచి కూడా ఇక్కడ మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతున్నది. ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా కూడా క్రెయిన్స్ ఉన్నాయి, ఏమైనా వెహికల్ బ్రేక్ డౌన్ అయినా కూడా క్రెయిన్స్తో మనం ఇమీడియట్గా షిఫ్ట్ చేసే విధంగా కూడా ప్లాన్ వేసుకుంటాం. నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి పెద్ద కాపర్తి కావచ్చు, చిట్టాల కావచ్చు, ఇక్కడ కొంత ట్రాఫిక్ ఆగుతుంది. సో ఎట్లా క్లియర్ చేస్తున్నారు, వాటిని ఎట్లా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు? అంటే ఈ 2 మనకి చోక్ పాయింట్స్ ఉన్నాయండి. 4 వే కాస్త ఇక్కడ 2 వే హైవే వర్క్స్, ఫ్లైఓవర్ వర్క్స్ అవుతున్నాయి కాబట్టి అయితే ఇక్కడ స్పెషల్గా మనం ఫోర్స్ డిప్లాయ్మెంట్ కూడా ఎక్కువ చేసుకున్నాము. ప్లస్ ఎట్ ద సేమ్ టైం లాస్ట్ 10 డేస్ నుంచి రోడ్ కూడా అంతా క్లీన్గా చేసుకున్నాం. ఎక్కడ కూడా అన్నెసరీగా వెహికల్స్ ఆగేటట్టు కూడా మనము ఆగకుండా కూడా ప్లాన్ వేసుకున్నాము. పోలీస్ పర్సనల్ 24 hours ఇక్కడ ఉండి ట్రాఫిక్ ఫాస్ట్గా మూవ్ అయ్యే విధంగా కూడా ప్లాన్ వేస్తున్నాం. జనరల్గా నేషనల్ హైవేకి సంబంధించి రాత్రికి పెద్ద ఎత్తున వాహనాలు వస్తూ ఉంటాయి, పోలీసులు అక్కడెక్కడ ఉన్నారు, కానీ టెక్నాలజీని మీరు ఏ విధంగా ఉపయోగిస్తున్నారు, ఐడెంటిఫై ఎట్లా చేస్తున్నారు, ఎక్కడెక్కడ ట్రాఫిక్ ఉంది అనే దాని మీద ఎట్లా ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు? అది ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పుడు ఒక డ్రోన్ కూడా వాడుతున్నాం మేము. అంటే ఏమవుతుందంటే చాలా వరకు అన్నెసరీగా రోడ్ల మీద పార్క్ చేసి వెళ్ళిపోవడం వల్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో ఈ డ్రోన్స్ ద్వారా
ట్రాఫిక్ జామ్ పాయింట్ ఎక్కడ ఉంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ఇమీడియట్గా 2 వీలర్లో మన ట్రాఫిక్ పర్సనల్ వెళ్ళి పోలీస్ పర్సనల్ వెళ్ళి క్లియర్ చేసి కూడా మనం ఈ టెక్నాలజీ వాడుతున్నాం. అదేవిధంగా గూగుల్ మ్యాప్స్ కూడా రెగ్యులర్గా మా కంట్రోల్ రూమ్ నుంచి చూస్తున్నాము. ఒకవేళ ఎక్కడైనా జామ్ అయినా కూడా బాగా రెడ్ కనిపించినా కూడా గూగుల్ మ్యాప్స్ ద్వారా కూడా మనం టెక్నాలజీ వాడుకొని క్లియర్ చేసే పరిస్థితి. జనరల్గా ఈ 5 డేస్తో పాటు మళ్ళీ రిటర్న్లో కూడా ఇదే ట్రాఫిక్ ఉంటుంది, అప్పుడు ఇంకా ఎక్కువ ఫ్లోటింగ్ ఉండే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఎట్లాంటి నిబంధనలు ఉన్నాయి, అదేవిధంగా ఎట్లా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు? అంటే ఇప్పుడు రిటర్న్లో మనము వీఆర్ ఎక్స్పెక్టింగ్ ట్రాఫిక్ ఆన్ 2 డేస్ అండి, 16 and 18. మన నల్గొండ నేషనల్ హైవే 65కి సంబంధించి ఈ హైవే మీద వచ్చే జనాలందరికీ కూడా ట్రాఫిక్ బట్టి మనం ఈ హైవే లేకపోతే నల్గొండ నుంచి డైవర్షన్ పెడుతున్నాము. దట్ ఈస్ ఫ్రమ్ నల్గొండ టు నార్కెట్పల్లి, నల్గొండ, మునుగోడ్, నారాయణపూర్, మళ్ళా చౌటుప్పర్. అద్దంకి నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా మనం మిర్యాలగూడ నుంచి వయా చింతపల్లి, మాల్ అండ్ ఓఆర్ఆర్కి ఆ విధంగా డైవర్ట్ చేస్తున్నాం. సేమ్ ఇదే డిప్లాయ్మెంట్ కూడా అదే మళ్ళీ మన రిటర్న్లో కూడా మనం పెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ అటు సైడ్ కూడా రోడ్ వర్క్స్ ఏమున్నా కూడా అవన్నీ తొందరగా ఫాస్ట్ క్లియర్ చేస్తున్నాం. జనరల్గా ఫిర్యాదులకు సంబంధించి ఎట్లా ఉంటాయి సార్? ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిందనుకో, చిన్న పిల్లలు, వృద్ధులు ఉంటారు, కొంత ఇబ్బంది ఉంటుంది. ఇంకా రాత్రికి వచ్చేటప్పటికి ఏవైతే ప్రైవేట్ వెహికల్స్ చాలా బయటకు వచ్చేది ఉంటుంది కదా, సో అట్లాంటి ఫిర్యాదులని చూడడానికి ఇట్లా ఏమన్నా టోల్ ఫ్రీ నెంబర్ అట్లాంటిది ఏమైనా పెట్టారా? ఆల్రెడీ అన్నిటికన్నా ఫాస్టెస్ట్ రెస్పాన్స్ ఇన్ తెలంగాణ ఇస్ డైల్ 100. సో డైల్ 100కి చేస్తే మాత్రం విదిన్ less than 5 minutes మేము అక్కడ చేరుకుంటాము. బట్ ఎనీ జస్ట్ ఇన్ కేస్ కూడా కలెక్టరేట్ నుంచి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది. బట్ పోలీస్ సంబంధించి ఏమైనా ఇష్యూ ఉన్నా కూడా డయల్ 100కి కాల్ చేసి విల్ డెఫినెట్లీ రెస్పాండ్. అదేవిధంగా ఇవాళ ఆల్ హోటల్ మేనేజ్మెంట్తో కూడా మనం మీటింగ్ తీసుకొని అన్నెసరీగా రోడ్ల మీద పార్కింగ్ చేయకుండా వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు. సో వాళ్ళు కూడా వాళ్ళ తరఫున సెక్యూరిటీ పర్సన్లు పెట్టుకొని పార్కింగ్ అన్నెసరీగా లేకుండా కూడా చేసుకుంటారు. ఇది మొత్తానికి ఎక్కడ కూడా నేషనల్ హైవే మీద కాదు, స్టేట్ హైవేల మీద కూడా ఎట్లా ట్రాఫిక్ జామ్ కాకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని చెప్పొస్తున్నారు. మరోవైపు ఎక్కడైతే హోల్డింగ్ కొంత ఇబ్బంది ఉన్న చోట హోల్డింగ్ పాయింట్స్ని పెట్టారు. భారీ వాహనాలను కొంత హోల్డింగ్ చేసి మిగతా వాహనాలను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఎక్కడ ప్రతి దగ్గర కూడా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అదేవిధంగా డ్రోన్ కెమెరాలతోటి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ సంబంధించి కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఇది ఈ సంక్రాంతి పండుగకు సంబంధించి అక్కడ పూర్తయి మళ్ళీ రిటర్న్ వచ్చే వరకు కూడా అదనపు సిబ్బందితోటి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నామని చెప్పేసి చెప్పుకొస్తున్నారు జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ను టెక్నో పెయింట్స్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకున్నామని తెలిపారు ఆ సంస్థ చైర్మన్ ఆకూరి శ్రీనివాస్ రెడ్డి. టెక్నో పెయింట్స్ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తుందన్నారు. తమ మార్కెట్ను హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, రాజస్థాన్, యూపీ లాంటి మరో 5 రాష్ట్రాలకు విస్తరిస్తున్నామని ప్రకటించారు. సెప్టెంబర్ నాటికి ఐపీఓ పూర్తి చేసి 500 కోట్ల రూపాయలను సమీకరిస్తామన్నారు. ఇక రెసిడెన్షియల్, కమర్షియల్, ఇండస్ట్రియల్, హాస్పిటాలిటీ రంగంలో ఇప్పటికే 1250కి పైగా ప్రాజెక్టులు పూర్తి చేశామని అన్నారు ఆకూరి శ్రీనివాస్ రెడ్డి. ఆయనకు ఒక ట్రస్ట్ ఉంది మార్కెట్లో, అంటే అన్ని ఏజ్ గ్రూపుల్లో కూడా ఆయనకు ఒక ట్రస్ట్ ఉంది. అంటే ఆయన బాగా గాడ్ ఆఫ్ ది క్రికెట్గా పిలుస్తారు కాబట్టి ఆయన ట్రస్టు, ఆయనకున్న ఇమేజ్ మాకు నేషనల్ మార్కెట్లో మేము ఎక్స్పాండ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్లో కూడా మా ప్రెజెన్స్కి బాగా ఉపయోగపడుతుంది. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఒక 7 స్టేట్స్లో ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. మిగతా పాటు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాము. దిస్ ఇయర్ ఎండ్కి మిగతా అన్ని స్టేట్లు దిస్ ఇయర్ ఎండ్కి కంప్లీట్ అవుతుంది. అంటే మాది మోడల్ ఈజ్ డిఫరెంట్ మోడల్ కాబట్టి ఇప్పుడు మొత్తం కంట్రీ అంతా 780 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. ఈ 780 ఫ్రాంచైజీస్ని ఎక్స్పాండ్ చేస్తున్నాము. అండ్ మెట్రో సిటీస్ అండ్ క్యాపిటల్ సిటీస్లో రెవెన్యూ పార్ట్నర్స్ని అపాయింట్ చేస్తున్నాం అనమాట. ఒకటి పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ అప్లికేషన్ సర్వీసెస్, వన్ వెర్టికల్. సెకండ్ వన్ ఈజ్ టైర్ టూ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఫ్రాంచైజీని అపాయింట్ చేస్తాం. అక్కడి నుంచి మెటీరియల్ సేల్స్ ప్లస్ సప్లై అండ్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మిగతా మెట్రోస్లో అన్ని మెట్రోస్లో కూడా రెవెన్యూ పార్ట్నర్స్ని అపాయింట్ చేసి వాళ్ళ ద్వారా మొత్తం ఎంటైర్ ఆ సిటీ మొత్తం కూడా కార్పొరేట్ పెయింటింగ్ సర్వీసెస్ అండ్ మెటీరియల్ సేల్స్ కూడా అక్కడ స్టార్ట్ అవుతుంది. దిస్ ఏ డిఫరెంట్ మోడల్స్. ఇదంతా కూడా మార్కెట్లో పెయింట్ ఇండస్ట్రీలో
ఇది ఒక సపరేట్ యూఎస్పీగా మేము తయారు చేసుకొని చేస్తున్నాం అన్నమాట. We are on the verge of expansion. We are, say, on the verge of making a global presence also. So that is the reason why we have chosen Sachin Tendulkar ji as our brand ambassador. And please, anything that you would like to know? Actually, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో రెండు ప్లాంట్స్ ఓపెన్ చేయబోతున్నాం. వన్ ఈజ్ ఆన్ ద వెస్ట్రన్ సైడ్, అనదర్ ఈజ్ ఆన్ ద నార్త్. అండ్ ఇన్ ద హైదరాబాద్ అంటే మాకు ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్లాంట్స్ అన్నిటినీ ఆటోమేషన్ తీసుకురాబోతున్నాం, ఇంటిగ్రేట్ చేయబోతున్నాం ఇంటూ వన్ ప్లాంట్. అండ్ ఆటోమేషన్ ఇస్ దేర్. వన్ ఈజ్ ఇన్ నార్త్ అండ్ వన్ ఈజ్ వెస్ట్ సైడ్. సో 2 new plants and automation of the existing plants. That is our IPO. We are planning in 3 to 4 quarters. That is about the size, as I said, it is around 400 to 500 crores. The rest of the things we are still working on that. తెలంగాణ ప్రజలకు ప్రపంచ స్థాయి గుండె వైద్యం అందించడమే తమ లక్ష్యమని అన్నారు మెడికోవర్ హాస్పిటల్స్ చైర్మన్ అనిల్ కృష్ణ. హైదరాబాద్ నుంచి దేశవ్యాప్తంగా కూడా నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఫెలోస్ ఇండియా నిర్వహిస్తామని తెలిపారు. ఇక హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి గుండె వైద్య శిక్షణ ఫెలోస్ ఇండియా కార్యక్రమం నిర్వహించింది మెడికోవర్ హాస్పిటల్స్. ఇక 3 రోజులు కార్డియాలజీ ట్రైనింగ్ విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. అత్యాధునిక శిక్షణ పొందిన వైద్యులు రోగులకు మెరుగైన చికిత్స అందిస్తారని తెలిపారు డాక్టర్ శరత్ రెడ్డి. అయితే ఈ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖ డాక్టర్లు హాజరయ్యారు. We too combinedly, there are 16 cardiologists over India, combinedly doing a program called Fellows India for the first time in India. As Sharath clearly told you, we are lacking in research and training the youngsters. We are doing 1 million angioplasty in India when the US also do the same number. But why we are lacking? We are actually not having a data of our own. We actually create research by this organization called ICRTF, and we train the youngsters to do the same technology what is used outside the world. We have wanted to get those things in India, get training the young people, reach out to the common man. That is our aim, and this is a successful program. In the first Fellows India, creating more than 500 cardiologists every day, almost targeted very clearly. Our target was 400. We exceeded 500 people. That was the time we stopped. We don't want more than that. We want to train people, and this is actually achieved. Next year it will happen in Bangalore. So it is actually a pan-India plan, and we are actually, as Sharath told, by 5 years we will be reaching with our own data, which will be followed in the guideline later. హైదరాబాద్ సిటీలో ప్రభుత్వ భూముల కబ్జాలపైన హైడ్రా కొరడా జులిపించింది. షేర్లింగంపల్లి మండలం మియాపూర్లోని మక్తా మహబూబ్ పేటలో ఆక్రమణలను హైడ్రా అధికారులు తొలగించారు. సర్వే నెంబర్ 44లోని 3,000 కోట్ల విలువైన 15 ఎకరాల సర్కార్ భూమిని కబ్జాదారుల నుంచి హైడ్రా కాపాడింది. మక్తా మహబూబ్ పేటలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందంటూ గతంలో హైడ్రాకు కంప్లైంట్ వెళ్లాయి. అయితే హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో ఇదివరకే 5 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ బాజ్పల్లి మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న చెరువుకట్టపైన 18 షట్టర్లను గతంలో హైడ్రా తొలగించింది. ఫేక్ డాక్యుమెంట్లతో సుమారు 43 ఎకరాల సర్కారీ ల్యాండ్ను ఆక్రమించినట్లు హైడ్రాలో తేలింది. ఇక సర్వే నంబర్ 159, 44లలో ఎకరన్నర మేర కబ్జా చేసిన ఇమ్రాన్ పైన కూడా హైడ్రా కేసు ఫైల్ చేసింది. స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం భూమి చుట్టూ కూడా ఫెన్సింగ్ వేశారు. సర్కారీ ల్యాండ్ అని తెలిపేలాగా బోర్డులను ఏర్పాటు చేశారు అధికారులు. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు మూవీకి టికెట్ల ధరల పెంపు, ప్రీమియర్ షోస్కు రాష్ట్ర సర్కార్ అనుమతి ఇచ్చింది. అందుకు సంబంధించిన జీవో జారీ చేసింది. పెరిగిన టికెట్ ధరల పెంపు వారం పాటు ఉండనున్నాయి. సింగిల్ స్క్రీన్లో జీఎస్టీతో కలిపి 50, మల్టీప్లెక్స్ల్లో ₹100 వరకు పెంచుకునే వెసులుబాటును కల్పించింది సర్కార్.
ఈ నెల 11న రాత్రి ప్రీమియర్ షోలు పడనున్నాయి. టికెట్ ధర 600గా నిర్ణయించారు. చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో మనశంకర వరప్రసాద్ గారు చిత్రం వస్తోంది. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది ఈ సినిమా. ఫాలిక్యులర్ సైన్స్ పై వరల్డ్ బిగ్గెస్ట్ కాన్ఫరెన్స్ కు వేదిక అయింది హైదరాబాద్. మాదాపూర్లోని హోటల్స్ వెస్టిన్ ఆతిథ్యం ఇచ్చిన ఈ కాన్ఫరెన్స్ లో వివిధ దేశాలకు చెందిన సైంటిస్టులు, డాక్టర్లు పాల్గొన్నారు. 3 రోజుల సదస్సు నిర్వహిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. ఫార్మా, మెడికల్ రంగంలో వస్తున్న లేటెస్ట్ టెక్నాలజీ పైన చర్చించడంతో పాటు మెడికల్ కౌన్సిల్ ద్వారా ఫేక్ డాక్టర్లను ఏర్వేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ఇక హైదరాబాద్ ఇప్పటికే ఫార్మా హబ్ గా మారిందని, వరల్డ్ మొత్తానికి కూడా మన దగ్గర నుంచే మెడిసిన్స్ వెళ్తున్నాయని తెలిపారు. మెడికల్, ఫార్మా రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ కాన్ఫరెన్స్ దోహదపడుతోందని అన్నారు నిర్వాహకులు. ఇది వెస్టర్న్ మాదాపూర్లో జరుగుతూ ఉంది 9th, 10th and 11th of January. ఇది ఒక కాన్ఫరెన్స్ డెర్మటాలజిస్ట్కి, ప్లాస్టిక్ సర్జన్స్కి మాత్రమే. ఇందులో హెయిర్ లాస్, హెయిర్ ట్రీట్మెంట్స్లో సైంటిఫిక్ అడ్వాన్సెస్, ముఖ్యంగా సర్జికల్ ట్రైకాలజీ అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, తర్వాత రీజనరేటివ్ ట్రైకాలజీ అంటే పిఆర్పి అనేది చాలామంది వింటూ ఉంటారు, జిఎఫ్సి కూడా కొంతవరకు తెలుసు. బట్ దాంట్లో అడ్వాన్స్డ్ పిఆర్పీస్ ఏంటి, ఐపిఆర్ఎఫ్ అంటే ఏంటి, ఫ్యాట్ని అంటే బ్లడ్లోంచి కాకుండా ఫ్యాట్, మనిషి ఒక ఫ్యాట్ సెల్స్ ఉంటాయి కదా, సో దాన్ని తీసుకొని అందులోంచి స్టెమ్ సెల్స్లోంచి గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎలా ఐసోలేట్ చేయాలా, స్ట్రోమల్ వాస్కులర్ ఫ్రాక్షన్ అనేది, ఇలాంటి లేటెస్ట్ అడ్వాన్సెస్ చాలా చర్చ జరిగింది. సో అందులో గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి, దానికి సరిపడేంత సైన్స్ ఉందా, ఉంటే ఎందులో ఎలాంటి ఎగ్జోజోమ్ మంచిది కూడా చాలా డిబేటింగ్ జరుగుతోంది. అండ్ ఇంకా స్ట్రోమల్ వాస్కులర్ ఫ్రాక్షన్ అంటే ఇప్పుడు పిఆర్పి అంటే చాలామంది చేస్తున్నారు, బ్లడ్ కాకుండా ఫ్యాట్ నుంచి తీసి, ఎందుకంటే ఫ్యాట్లో చాలా రిచ్ ఇన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటుంది. సో అది కూడా ఒక లేటెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పచ్చు. There is a lot of exchange of ideas, science and the way we manage hair loss. So we are actually trying to find how to help our patients the best way, because at the moment most of our patients do not even know where to go for hair loss. They just go by looking at the social media, reading books, reading magazines, reading anything that comes online. So they don't even identify the place to go. And here we are trying to help our patients to get the best out of their treatment from qualified. భాగ్యనగరం మరోసారి తన సత్తా చాటింది. ప్రపంచవ్యాప్తంగా రుచికి పెట్టింది పేరైన హైదరాబాద్ బిర్యానీ 2025లో సరికొత్త రికార్డులను సృష్టించింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ విడుదల చేసిన నివేదిక ప్రకారం హైదరాబాద్ బిర్యానీ క్యాపిటల్గా నిలిచింది. ఒక్క ఏడాదిలోనే 1,75,00,000కు పైగా బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని తెలిపారు. హైదరాబాదీల బిర్యానీ ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ 2025లో ఈ ప్రేమ రికార్డుల స్థాయికి చేరింది. స్విగ్గీలో నమోదైన ఆర్డర్ల ప్రకారం నిమిషానికి వందల సంఖ్యలో బిర్యానీ నగరం నలుమూలలకు డెలివరీ అయ్యాయి. హైదరాబాద్లో మొత్తం 1,75,00,000 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ ప్రకటించింది. ఇక ఇందులో 1,08,00,000 ఆర్డర్లతో చికెన్ బిర్యానీ అగ్రస్థానంలో నిలిచింది. న్యూ ఇయర్ రోజున సగటున నిమిషానికి 34 బిర్యానీలు బుక్ అయ్యాయని రిపోర్ట్స్ వెల్లడించాయి. ప్రతి 10 ఆర్డర్లలో 8 బిర్యానీలే ఉన్నాయి. ఆన్లైన్తో పాటు నగరంలోని ప్రసిద్ధ బిర్యానీ హోటళ్లు, రెస్టారెంట్లలోనూ న్యూ ఇయర్ రోజు ఫుల్ బుకింగ్స్ కనిపించాయి. దీంతో పాటు సాధారణ రోజుల్లోనూ రెస్టారెంట్స్కి వెళ్లిన వారిలో 80% మంది మటన్, చికెన్ బిర్యానీనే ఆర్డర్ ఇచ్చారని తెలిపారు. సో బేసిక్గా ఆన్లైన్లో వచ్చేసరికి అండి స్విగ్గీ కానీ జొమాటో కానీ ఇట్లాంటి ఆన్లైన్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్స్లో ద మోస్ట్ సర్చ్డ్ ఐటమ్ బిర్యానీ అవటం గమనార్హం అండి. అండ్ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక చిన్న అకేషన్ వస్తే కనుక బిర్యానీ అనేది ఇట్ ఈస్ ద స్టేపుల్ లాగా తయారైంది. సో దట్స్ వన్ థింగ్. అండ్ ఇఫ్ యూ సీ ఈ మధ్య వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం కూడా మోస్ట్ సర్చ్డ్ అండ్ మోస్ట్ ఆర్డర్డ్ ఇది కూడా బిర్యానీ అవుతుంది. అండ్ ఆల్సో ద రెస్టారెంట్స్ ఆల్సో ఆర్ ఎక్స్పెరిమెంటింగ్ అండ్ డూయింగ్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ బిర్యానీస్. సో దట్ ఈస్ వెరీ అప్రిషియేటబుల్.
ఇగోండి ఇప్పుడు ఎట్లా అవుతుందంటే మటన్ బిర్యానీ కూడా చికెన్ బిర్యానీ కూడా చాలా క్రేజీ అంటే మటన్ బిర్యానీకి చాలా ఉంటుంది. ఎందుకంటే ఇది మనం హైదరాబాద్లో ఏంటంటే హైదరాబాదీ కచ్చే గోష్కి బిర్యానీ అంటాము. కచ్చే గోష్ తోటి దమ్ చేస్తాం. అదే మీరు లక్నో సైడ్ అట్లా వెళ్తే లక్నోయి మటన్ బిర్యానీ ఉంటుంది. అది దమ్ బిర్యానీ కాదు. మనం హైదరాబాద్లో వచ్చేసి దమ్ బిర్యానీ వేస్తాము. లోకల్ బిర్యానీ అయితే అందరికీ ఇష్టపడుతుంది. నేను లండన్లో కూడా ఉన్నా, యూకేలో కూడా ఉన్నా. అక్కడ కూడా బిర్యానీ అంటే చాలా క్రేజ్ బిర్యానీకి. ఏంటంటే మన హైదరాబాద్లో పాపులర్ ఐటమ్ అంటే బిర్యానీయే. హైదరాబాదీ దమ్ బిర్యానీ అంటే చాలా ఫేమస్ ఉంది. అందుకే చాలామంది బిర్యానీ చాలా ఇష్టపడతారు. ప్రత్యేకమైన మసాలాలు, దమ్ పద్ధతిలో వండే విధానం, రుచికరమైన చికెన్, మటన్తో పాటు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయమే హైదరాబాదీ బిర్యానీ ప్రత్యేకత. స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నవారు కూడా హైదరాబాదీ బిర్యానీ కోసం ఆర్డర్లు ఇస్తారని తెలిపారు హోటల్ నిర్వాహకులు. సో బిర్యానీ గురించి మాట్లాడుతూ వెళ్ళాలంటే నేను మాట్లాడుకుంటూ ఒక రోజు గడిపేయగలుగుతాను. డే అనేది ఒకటి ఉంటుందో ఫస్ట్ మైండ్లోకి వచ్చేది బిర్యానీ, వెంటనే స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకునేది బిర్యానీ, సార్వి మటన్ బిర్యానీ అండ్ మెహఫిల్ చికెన్ బిర్యానీ ఐ రిమెంబర్. సో అలాంటి సందర్భాల్లో ఐ ఆర్డర్ ఇట్ అండ్ వచ్చి తినేటప్పుడు అదో ప్రాపర్గా ఏది వాచ్ చేయకుండా ఫుడ్ మీద కంప్లీట్ ఫోకస్తో బిర్యానీకి ఇచ్చే రెస్పెక్ట్ అది. సో దట్స్ హౌ ఐ ఎంజాయ్. I think it's more about the taste, the flavor, what it comes about, right? And there are multiple different varieties of biryani which has come. Either it is a non-veg, veg, like mutton, chicken, paneer. In again veg, there are multiple options. So I think whenever whoever comes to Hyderabad, right, I will always suggest and request, please do try Hyderabadi biryani. There are many popular places in Hyderabad. ఆహార సంస్కృతిలో హైదరాబాద్ బిర్యానీకి అధిక ప్రాధాన్యత ఉంది. నగర ఆర్థిక వ్యవస్థపై ఫుడ్ ఇండస్ట్రీ ప్రభావం రోజురోజుకు పెరుగుతోంది. భవిష్యత్తులో బిర్యానీకి సంబంధించిన ఫుడ్ ఫెస్టివల్స్, బ్రాండెడ్ ఎక్స్పర్ట్స్, టూరిజంతో మరింతగా హైదరాబాద్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపించే అవకాశం కూడా ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థలో అక్రమ కనెక్షన్లు, అదేవిధంగా లీకేజీలు, కల్తీ నీటి సమస్యను శాశ్వతంగా అరికట్టేందుకు రోబో టెక్నాలజీని వినియోగిస్తోంది జలమండలి. పైప్ లైన్లలో మనిషి వెళ్లలేని ప్రాంతాల్లో పరిశీలించే విధంగా పైప్ ఇన్ఫెక్షన్ కెమెరా సిస్టమ్ను ప్రవేశపెట్టింది. ఎక్కడైనా నీటి కల్తీ ఏర్పడ్డప్పుడు పైప్ లైన్లకు తవ్వి చెక్ చేసే పాత విధానానికి ముగింపు పలికారు అధికారులు. ఇప్పుడు అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ప్రజలకు బెస్ట్ సర్వీసెస్ అందిస్తోంది జలమండలి. నగర ప్రజల దాహార్తి తీరుస్తున్న జలమండలి అడ్వాన్స్డ్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటుంది. ఇప్పటికే మురుగునీటి నిర్వహణకు రోబోలను ఉపయోగిస్తున్న అధికారులు ఇప్పుడు కల్తీ నీటి సమస్యలతో పాటు అక్రమ కనెక్షన్లను గుర్తించడానికి పైప్ ఇన్స్పెక్షన్ కెమెరా సిస్టమ్ను ఉపయోగిస్తుంది. గతంలో ఎక్కడైనా పైప్ లైన్ లీకేజ్ అయినా, కల్తీ నీటి సమస్య వచ్చినా రోడ్లు తవ్వుతూ పైప్ లైన్ను చెక్ చేసేవారు. దీంతో సమస్యను గుర్తించడం ఆలస్యం అవ్వడంతో పాటు తవ్వడం ద్వారా రోడ్లు కూడా పాడయ్యేవి. ప్రత్యేక రోబో కెమెరాలను పైపులలోకి పంపించి లోపలి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు అధికారులు. పైపులలో ఏర్పడిన పగుళ్లు, తుప్పు, మలినాలు, అక్రమ కనెక్షన్లు, మురుగునీటి మిక్సింగ్ పాయింట్ల సమస్యలను గుర్తిస్తోంది ఈ సిస్టమ్. హెచ్డీ కెమెరాల ద్వారా రికార్డ్ అయ్యే ఫుటేజ్ను టెక్నికల్ బృందం విశ్లేషిస్తోంది. వెంటనే మరమ్మతులు, పైప్ రీప్లేస్మెంట్, అక్రమ కనెక్షన్ల తొలగింపు చర్యలు చేపడుతున్నామని తెలిపారు వాటర్ బోర్డు ఎండీ అశోక్ రెడ్డి. ఇంకొకటి ఏంటంటే, ఎక్కడైతే పొల్యూషన్ ప్రాబ్లం వస్తుందో అక్కడ మనము రోబోటిక్ టెక్నాలజీని వాడుతున్నాం. 6 నెలలు అవుతుంది. చిన్న పైప్ సైజులో చిన్న రోబోని, పెద్ద పైప్ సైజులో పెద్ద రోబోని విత్ కెమెరా 360 డిగ్రీస్ లోపలికి వెళ్ళిపోయి మొత్తం 360 డిగ్రీస్ తీస్తూ ఉంటుంది. అది మనకు ఎలా తెలుస్తుందంటే, వాటర్ సప్లై లేని రోజు మనం సెకండ్ డే వాటర్ సప్లై ఇవ్వం కదా, ఆ రోజు పైపులో వాటర్ వస్తున్నాయంటే అది సీవేజ్ అనుకుందాం. సో అందుకే ఆ కెమెరా వెళ్తున్నప్పుడు పైనుంచి ఎక్కడి నుంచో ఇట్లా అని పోస్తూ ఉంటుంది అది. సో ఇంతకుముందు ఏంటి, మనకి ప్రతి 100 మీటర్లకి తవ్వి చూస్తే కానీ తెలియకపోయేది. ఇప్పుడు 400 మీటర్స్ వరకు కెమెరా వెళ్ళిపోయి కరెక్ట్ లొకేషన్ చూపెడుతుంది. అక్కడ తవ్వి అదొక్కటే అరెస్ట్ చేస్తాం. రోబో తనిఖీల్లో బయటపడిన అక్రమ కనెక్షన్లపై జలమండలి కఠినంగా వ్యవహరిస్తోంది. అక్రమంగా నీటిని వినియోగిస్తున్న వారిపై జరిమానాలు, కనెక్షన్ల రద్దుతో పాటు అవసరమైతే క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తున్నామని తెలిపారు జలమండలి అశోక్ రెడ్డి. పాత కాలనీలు, లోలైంగ్ ఏరియాలు, తరచూ ఫిర్యాదులు వచ్చే ప్రాంతాల్లో రోబో తనిఖీలు చేస్తున్నామన్నారు. రోబో టెక్నాలజీ వచ్చిన తర్వాత ఫిర్యాదుల వెయిటింగ్ టైం కూడా తగ్గిందన్నారు అశోక్ రెడ్డి. హౌస్ హోల్డ్ ఇండివిజువల్ కనెక్షన్ ఏదైతే ఉందో అక్కడే లీకేజ్ అవుతుంది. సో ఇమీడియట్గా అరెస్ట్ చేసాం. సో కొత్త టెక్నాలజీని మనం వాడుతున్నాము. ఐఐటి చెన్నై డెవలప్ చేసిన రోబోటిక్ టెక్నాలజీని ఇప్పుడు వాడుతున్నాము.
ఫ్యూచర్లో ఏంటంటే ఎక్కడ లీకేజ్ ఉన్నా, ఎక్కడ పొల్యూషన్ వచ్చినా కానీ మాన్యువల్గా ప్రతి రోడ్డుని తవ్వి పాడు చేసే బదులు ఎక్కడ లొకేషన్ ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా అటాచ్ చేయడానికి చూస్తున్నాం. ఈ రోబోటిక్ టెక్నాలజీ రాకముందు మనకు 100-120 కంప్లైంట్స్ పెండింగ్ ఉండేది. ఎందుకంటే కంప్లైంట్ వచ్చిన తర్వాత ఒక గంటలో రెక్టిఫై చేయడానికి ఉండదు. అక్కడ సప్లై లేని రోజు చేయాలి. అది ఒక 10 దిక్కులు తవ్వుకుంటూ వెళ్ళిపోవాలి, రోడ్ అంతా తవ్వుతూ వెళ్ళిపోవాలి, ఎక్కడ అనేది కరెక్ట్ తెలీదు. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. సో 100-120 కంప్లైంట్స్ పెండింగ్ ఇప్పుడు 30-40కి వచ్చేసింది. సో ఫ్యూచర్లో ఏంటంటే జీరో పెండెన్సీకి తీసుకురావాలి, ఏ రోజు కంప్లైంట్ ఆ రోజునే అటెండ్ కావాలి అనే దాని మీద వర్క్ చేస్తున్నాం. ప్రస్తుతం ఎంపిక చేసిన ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానాన్ని దశల వారీగా నగరం మొత్తం విస్తరించనున్నారు. భవిష్యత్తులో నీటి నాణ్యత మానిటరింగ్ను మరింత పటిష్టం చేయడంతో పాటు డిజిటల్ డేటా ఆధారంగా ముందస్తు చర్యలు తీసుకునేలా ప్లాన్ చేస్తున్నారు. రానున్న సమ్మర్లోపు ఈ టెక్నాలజీని మరింతగా వినియోగించి నీటి సరఫరాలో ఎలాంటి సమస్యలు లేకుండా చేస్తామన్నారు జలమండలి అధికారులు. నగరంలో కలుషిత నీరు ఫిర్యాదులను జీరోకు తగ్గించడానికి ఈ రోబో టెక్నాలజీ ఉపయోగపడుతుందంటున్నారు వాటర్ బోర్డు అధికారులు. GNU నెక్స్ట్ జెన్ సమావేశాలు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉపయోగపడుతున్నాయన్నారు గురునానక్ యూనివర్సిటీ ఛాన్సలర్ సర్దార్ గగన్ దీప్ సింగ్ కోహ్లీ. సికింద్రాబాద్ బేగంపేటలోని వివాంతాలో గురునానక్ యూనివర్సిటీ సమ్మిట్ నిర్వహించింది ఆ కాలేజీ యాజమాన్యం. ఇక స్టాక్థాన్, మినీ షార్క్ ట్యాంక్ పోటీలతో విద్యార్థులు తమ ఆవిష్కరణలు ప్రదర్శించారని తెలిపారు గురునానక్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ HS షైనీ. ఇక ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులతో పాటు విద్యార్థులు, ప్రొఫెసర్లు హాజరయ్యారు. All over the country, we visited about more than 500 schools where competitions were done on Stockathon and mini Shark Tanks. So this is to encourage the students to look at entrepreneurship as well and be focused on to becoming an entrepreneur. So this is to inculcate entrepreneurship amongst all the students of the various schools. So we have participation from a lot of schools all across the country. We have from Calcutta, Shimla, Jammu Kashmir, we have a student from Chandigarh as well. So this was a very active competition and Guru Nanak University has hosted this. This was the program for today. So we had about 500 teams from various schools that participated, but in the shortlisting we had 8 teams that came in here from all across the country, and out of which 2 were the winners. So a lot of investors, angel investors have also come for this event, and I'm sure the 2 projects that have been approved by the Sharks, so they'll be getting a lot of funding as well. So this is just to promote entrepreneurship among students and to encourage the youth to look at setting up their own businesses. Guru Nanak University GNU నెక్స్ట్ ప్రోగ్రామ్ ఈ సంవత్సరం స్టార్ట్ చేసింది. గురు నానక్ యూనివర్సిటీ తీసుకున్న ఇనిషియేటివ్లో ఆల్ ఇండియా బేసిస్లో 500 స్కూల్స్ అండ్ కాలేజెస్ పార్టిసిపేట్ చేశాయి. ఇది పోయిన 2 నెలలకెళ్ళి కార్యక్రమం జరిగింది. దాంట్లో ఈరోజు ఇక్కడ ఫైనల్ జరిగింది. దాంట్లో సుమారు 200 స్కూళ్ళు పార్టిసిపేట్ చేశారు. దాంట్లో స్టాకథాన్ అండ్ మినీ స్టాక్ ట్యాంక్ అని పిల్లలకి ఒక స్టార్టప్ లాగా వివరంగా వాళ్ళకు కాంపిటీషన్ పెట్టేసిన తర్వాత అది ఈరోజు ఇక్కడ ముగింపు జరిగింది. ఫైనల్ కూడా అయిపోయింది. దాంట్లో వాళ్ళకు అవార్డ్స్ కూడా ఇచ్చాము. గురు నానక్ యూనివర్సిటీ హైదరాబాద్ ఇబ్రాహీంపట్నంలో ఉన్న కాలేజ్కి ఒక కొత్త ఇనిషియేటివ్ తీసుకున్నాము. మా కాలేజ్ పోయిన 25 సంవత్సరాలు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంది. గురు నానక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నికల్ క్యాంపస్, గురు నానక్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అని మన ఆ బేస్ మీద మన గురు నానక్ యూనివర్సిటీ వచ్చింది. పోయిన సంవత్సరం మనం IBM ఇంకా SAP అని కోర్సెస్ కూడా టైఅప్ చేశాము. ఇది ఒక చాలా మంచి నిర్ణయం తీసుకొని గురు నానక్ యూనివర్సిటీ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఆల్ ఇండియా బేసిస్లో తనకు ప్రెజెన్స్ తీసుకోవాలని ఒక ఉత్సాహంతోనే ఈ కార్యక్రమం చేయబడింది. ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లలకి మన ఉన్న 10+2 పిల్లలు ఎవరు ఉన్నారో వాళ్ళకు ఒక స్టార్టప్ గురించి కానీ ఉన్న AI గురించి కానీ అక్కడ దాకా చేరుకోవాలని వాళ్ళకు ఉన్న ఉత్సాహం, వాళ్ళకున్న ఐడియాస్ని క్యాపిటలైజ్ చేసి వాళ్ళని ఒక లెవెల్లో తీసుకురావాలనే కోరికతోనే, ఎందుకంటే మనకున్న ఎడ్యుకేషనల్ సపోర్ట్తోని SAP ఇంకా IBMతో మనం చేసుకున్న దాంతోని వాళ్ళకు ఒక లెవెల్లో తీసుకురావాలని ఒక ఉత్సాహంతోనే మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. తెలంగాణను కైట్ టూరిజం హబ్గా తీర్చిదిద్దే దిశగా అడుగులు వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం మన దగ్గరే భారీ పతంగుల తయారు చేయడానికి ప్రోత్సాహం అందిస్తున్నామంటున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రతి ఏడాది కూడా నిర్వహించే ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్కు మన దగ్గర తయారైన పతంగులను ఉపయోగించడంలో పాటు ఇక యూరప్ దేశాలకు ఎగుమతి చేసేలాగా ప్రణాళికలు చేస్తోంది పర్యాటక శాఖ.
సంక్రాంతి సందర్భంగా ప్రతి ఏటా హైదరాబాద్లో అంతర్జాతీయ స్థాయి కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకోసం థాయిలాండ్, మలేషియా, ఆస్ట్రేలియా, యుఎస్, ఆఫ్రికా వంటి 19 దేశాల నుంచి అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్ ని హైదరాబాద్కు రప్పిస్తోంది. సొంతంగా తయారు చేసుకున్న భారీ పతంగులను తీసుకొస్తున్నారు విదేశీ కైట్ ప్లేయర్స్. అయితే స్థానికంగా లభించే ముడి సరుకులు, సాంప్రదాయ నైపుణ్యాలను ఉపయోగించి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారీ పతంగులు తయారు చేయనున్నారు. ఈ కైట్స్ ను యూరప్, ఆసియా, అమెరికా వంటి దేశాల్లో జరిగే అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్స్ కు ఎగుమతి చేస్తామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. సంక్రాంతి పండుగ, ఈ పతంగుల పండుగ కూడా ఎప్పుడైతే సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ, టెక్నాలజీ పెరిగే కొద్దీ, సోషల్ మీడియా, డిజిటల్, బేసిక్ గా మనకు సంస్కృతిని వాటిని మళ్ళీ వెలికి తీస్తూ మళ్ళీ పునఃప్రారంభించే విధంగా మళ్ళీ ఆ కల్చర్ ను రెస్టోర్ చేయడం కోసమనే ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా ప్రతి సంవత్సరం కూడా మన తెలంగాణ రాష్ట్రం ఆ యొక్క టూరిజం కల్చర్ శాఖ ద్వారా దాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తాను. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా ఎట్లయితే మన సంస్కృతి, మన సాంప్రదాయం అతిథి దేవో భవ అంటే వచ్చిన వాళ్ళను మనకు ఆతిథ్యం ఇవ్వాలి. సో అందులో భాగంగానే ఈ యొక్క కల్చరల్ ఈ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. అది మన సికింద్రాబాద్ పర్యాటకులు పెద్ద ఎత్తున చేసే ఏర్పాటు చేస్తాను. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పేరొందిన అంతర్జాతీయ కైట్ ప్లేయర్స్, డిజైనర్లు తెలంగాణకు రానున్నారు. వారు మన యువతకు, కళాకారులకు భారీ కైట్స్ డిజైన్, సేఫ్టీ ప్రమాణాలు, ప్రొఫెషనల్ ఫ్లయింగ్ టెక్నిక్స్ పై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. దీంతో స్థానిక యువత అంతర్జాతీయ స్థాయి నైపుణ్యాలు నేర్చుకోవచ్చన్నారు జూపల్లి కృష్ణారావు. ఇందులో ఈ అన్ని దేశాలు సుమారుగా 19 దేశాలకు చెందినటువంటి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, మన దేశం నుంచి కూడా సుమారుగా 15 రాష్ట్రాల నుంచి ఈ యొక్క స్పెషలిస్ట్ అవుతుందో ఈ కైట్ ఫ్లైయర్స్ లో పాల్గొంటా ఉన్నారు. వీటితో పాటు కలతో పాటుగా మనకు స్వీట్స్, కైట్ ఫెస్టివల్ కూడా స్వీట్ ఫెస్టివల్ అంటే ఈ ఇన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సుమారుగా 1000-1200 రకాల స్వీట్స్ ను వివిధ రాష్ట్రాల వాళ్ళు తయారు చేసి అక్కడ వాళ్ళు అంటే ఆ విభిన్న రుచులు చూపించే ఏర్పాటు చేస్తారు. కాబట్టి దీనిలో అందరూ పాల్గొనే కార్యక్రమం చేయాలి. దాంతో పాటుగా ఈ వచ్చేటువంటి లక్షలాది మంది ఎవరు వస్తారో వాళ్ళు రావడం ద్వారా మన చేనేత పరిశ్రమకు సంబంధించిన వాళ్ళు, అంటే హ్యాండ్ క్రాఫ్ట్ సంబంధించిన వాళ్ళు కష్టపడి తయారు చేసినటువంటి వస్తువుల్ని విక్రయించుకోవడం కోసం ఆ స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తాం. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో తయారైన పతంగులతో అంతర్జాతీయ స్థాయి కైట్ ఫెస్టివల్ నిర్వహించనుంది టూరిజం శాఖ. హైదరాబాద్ తో పాటు ఇతర పర్యాటక ప్రాంతాల్లో ఈ ఫెస్టివల్స్ నిర్వహించి తెలంగాణ టూరిజాన్ని మరింతగా ప్రోత్సహిస్తామన్నారు పర్యాటక శాఖ అధికారులు. ఈ ప్రాజెక్టు ద్వారా పతంగుల తయారీ, డిజైన్, శిక్షణ, ఈవెంట్ మేనేజ్మెంట్, టూరిజం సంబంధిత సేవల వంటి రంగాల్లో వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. తెలంగాణ యువతకు ఉపాధి పెంచడంతో పాటు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు లక్ష్యంగా ముందుకెళ్తోంది రాష్ట్ర ప్రభుత్వం. పతంగులను ఇక్కడే తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేసేలా కృషి చేస్తామని తెలిపారు పర్యాటక శాఖ అధికారులు. భారతీయ సాంప్రదాయాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు, వాటిలో గొప్ప శాస్త్రీయ విజ్ఞానం కూడా ఉంది. ప్రతి పండగకు ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. అందులో ముఖ్యమైన పండగ సంక్రాంతి. ఈ పండగకు కల్లాపి చల్లడం నుంచి భోగి మంటలు, ముగ్గులు, గొబ్బెమ్మలు, నవధాన్యాలు, అప్పల వరకు కూడా ప్రతి దాని వెనుక ఒక సైంటిఫిక్ కారణం ఉందంటున్నారు డాక్టర్లు. ప్రతి ఆచారం వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నాయని తెలిపారు. మరి సంక్రాంతి పండగ వెనుక ఉన్న శాస్త్రీయత ఏంటి, ఆచారాల వెనుక ఉన్న పరమార్థం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ. వరుసగా 3 రోజుల పాటు జరిగే భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ. ఇంటి ముందు కల్లాపి చల్లడం, రంగురంగుల ముగ్గులు వేయడం, గొబ్బెమ్మలు, రకరకాల పిండి వంటలు చేసుకోవడం, భోగి మంటలతో ఘనంగా చేస్తారు ప్రజలు. పెద్దలు శాస్త్రాన్ని సాంప్రదాయంగా మార్చి మనకు అందించారని, ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థం ఉందన్నారు డాక్టర్లు. సంక్రాంతి పండుగ సమయంలో సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతాడని, ఆ సమయంలో మన ఆరోగ్యం దెబ్బతినకుండా ఆచారాలు రూపొందించారని తెలిపారు ఆయుర్వేద డాక్టర్లు.
సంక్రాంతి రోజుల్లో ఇళ్ల ముందు కల్లాపి చల్లటం ఆనవాయితీ. ఆవు పేడతో ఇంటి ఆకిళ్లల్లో అలుకు చల్లడంతో హానికరమైన కీటకాలను నశింపచేస్తాయన్నారు వైద్యులు. గోమయం భూమిలోని హీట్ రేడియేషన్ను తగ్గించి ఇంటి లోపల చల్లదనాన్ని కలిగిస్తుందన్నారు. పైగా సంక్రాంతి సమయంలో ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయటం కూడా శాస్త్రీయమే అన్నారు. ముగ్గుల్లో ఉపయోగించే బియ్యపిండి చీమలు, పక్షులకు ఆహారంగా ఉపయోగపడతాయన్నారు. ప్రకృతితో మనిషి అనుసంధానం పెంచడమే దీని ఉద్దేశమన్నారు. రంగులు మన మెదడును పాజిటివ్ ఎనర్జీతో నింపుతాయన్నారు. భోగి మంటలతో చలిని తట్టుకోవడంతో పాటు గాలిని శుద్ధి చేస్తుందన్నారు ఆయుర్వేద డాక్టర్లు. సంక్రాంతి పండుగ అనేది పాడి పంటలతో వచ్చినది. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఉత్తరాయణం వైపు వస్తుంది. దక్షిణాయనం నుంచి వాతావరణంలో మార్పు ఉత్తరాయణంకి మార్చుతుంది. ఈ సంక్రమణ దశ అని అంటారు. సంక్రమణ దశ అంటే ఇది ఋతువు మారుతుందని అన్నమాట. సో దీనిలో ఏంటంటే ఈ ఉత్తరాయణం నుంచి ఏమవుతుందంటే దినదినంగా మనకు ఉష్ణోగ్రతలు టెంపరేచర్ పెరుగుతుంటాయి. చలి నుంచి వేడి వైపుగా పోతుంటుంది. మనం ఇప్పుడు చలి బాగా ఉంది కాబట్టి చలిని తట్టుకొని బాడీని తగ్గించి జలుబు ఇవన్నీ తగ్గించడానికి లోపల నుంచి ఉష్ణోగ్రతలు పెంచడానికి కోసం ఈ మనకి నువ్వులు అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఈ పిండి వంటలు ఎక్కువగా ఉష్ణోగ్రతను పెంచడానికి, శరీర శీతలత్వాన్ని తగ్గించి పెంచడానికి పనిచేస్తాయి. స్పెషల్గా ఇది హార్వెస్ట్ పండుగ, పాడి పంటలతోటి పంటలు వచ్చి మనకంతా ఉంటుంది కాబట్టి సంతోషంగా ఉంటుంది. ఇది సంక్రాంతి సమయంలో వేసే ముగ్గుల మట్టిలో పెట్టే గొబ్బెమ్మలు వ్యవసాయ సంస్కృతికి ప్రతీక అన్నారు డాక్టర్లు. గోమయం మట్టిని పోషకంగా మార్చుతుందని, ఇందులోని సూక్ష్మజీవులు పంటలకు మేలు చేస్తాయని, దీంతో పర్యావరణాన్ని రక్షించే సాంప్రదాయం అన్నారు. గొబ్బెమ్మల చుట్టూ గడప వద్ద పెట్టే నవధాన్యాలు శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయన్నారు. ఋతుపవనాల మార్పుల సమయంలో మన ఆరోగ్యాన్ని కాపాడే నేచురల్ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇవే అన్నారు. సంక్రాంతికి ప్రత్యేకంగా చేసే అప్పాలు, అరిసెలు, పిండి వంటలు చలికాలంలో శరీరానికి కావలసిన శక్తిని, వేడిని ఇస్తాయన్నారు ఆయుర్వేద డాక్టర్స్. రంగవల్లులు, ఇంటికి గొబ్బెమ్మలు వేయటము, భోగి మంటలు వండించడం. భోగి మంటలు అంటే ఇదే చలి బాగా ఉంటుంది. చలిని తట్టుకోవడానికి అందరం కలిసి ఉండటం ఒకటి, మనలో ఉన్న చెడుని నాశనం చేసి మంచిని ఉద్భవించడానికి ఒక ప్రతీకగా ఉంటుందన్నమాట. పేడతో చల్లుతాం. ఈ పేడలో కూడా యాంటీబ్యాక్టీరియా తత్వం, యాంటీవైరస్ తత్వం ఉంటుంది. క్రిమి కీటకాదులు ఇంట్లోకి ఎంటర్ కాకుండా నీట్గా ఉండటానికి ఇది ఒకటి ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని మంచిగా నీట్గా ఉంచుకొని వ్యాధులు రాకుండా ఉంచుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. సంక్రాంతి అంటే కేవలం పండుగ కాదు, ఆరోగ్యం, పర్యావరణం, వ్యవసాయం, శాస్త్రం అన్నింటి సమ్మేళనం అన్నారు డాక్టర్లు. సంక్రాంతి పండుగ కేవలం సాంప్రదాయం కాదని, ఇది పూర్తిగా సైంటిఫిక్ ఫెస్టివల్ అంటున్నారు ఎక్స్పర్ట్స్.